నీ కోరిక నెరవేరడం లేదని నన్ను దూషిస్తున్నావు కదా బిడ్డ. ఎందుకు నెరవేరడం లేదో నీకు చెప్పడానికే నేను వచ్చాను. ఎన్ని రోజులుగా నీవు అనుకున్నది జరగలేదని, నేను జరిపించడం లేదని నా మీద చాలా కోపంగానే ఉన్నావు కదా! ఇప్పటి వరకు నువ్వు అనుకున్నది ఏది ఎందుకు జరగలేదో, నీవు కోరుకున్న కోరికలు ఎందుకు తీరలేదో, నీవు చేసే ప్రతి ప్రార్థన ఎందుకు నెరవేరడం లేదో అని చెప్పడానికే నీ ముందుకు వచ్చాను. ఏం చేస్తే నీ కోరిక నెరవేరుతుందో దానికి కూడా సమాధానం నేనే చెప్తాను. మనసు పెట్టి నా మాటలను పూర్తిగా ఆలకించు. ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా చేశావంటే తప్పకుండా నీ కోరికలు అతి త్వరలోనే నెరవేరుతాయి. నీ ఆశలు కూడా నెరవేరుతాయి. నీ కోరికలు నేను తీర్చడం లేదని ఈ బాబా ఎందుకు నా పట్ల అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు? నా విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నాడు? నిజంగా ఈ బాబా నా కోరికలు నెరవేరుస్తాడా లేదా? ఇంతకాలం ఇతడిని అనవసరంగా పూజించాను. నా కోరికలు తీర్చని ఇతనిని పూజించడం దండగా అని నీవు పదే పదే అనుకుంటున్నావని నాకు తెలుసు. నీవు అనుకున్నది నిజం కాదు. నీవు అడిగిన ప్రతి ఒక్కటి తప్పకుండా నెరవేర్చడానికే నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నీవు నాకు ఎంతో ప్రియమైన నీ పైన నాకు అనంతమైన ప్రేమ ఉంది. నీవు నన్ను చూసినా, నీవు నాకు కనిపించినా, నిన్ను ప్రేమతో ఆనందంగా అలానే చూస్తుంటాను. నీవు నా వద్దకు వచ్చి ఏమి అడిగినా వాటిలో జరిగే వాటికి తథాస్తు అని నీ కోరికలన్నిటినీ నెరవేర్చాను. బాగా గుర్తు చేసుకో. నీవు అడిగిన కోరికలను నేను చాలా మటుకు నెరవేర్చాను కదా! బాబా, నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి అని నీవు నా ముందు అడిగినప్పుడు నీకు ఎన్నో మార్గాలను చూపించాను. అలాగే అవకాశాలను కల్పించాను. బాబా, నాకు మంచి ఉద్యోగం కావాలి అని అడిగినప్పుడు నీకు మంచి ఉద్యోగం వచ్చేలా చేశాను. అలాంటి చక్కటి అవకాశాలను కూడా చూపించాను. అప్పుల బాధల నుండి నన్ను బయటపడే మార్గాన్ని చూపించు బాబా అని నీవు నన్ను అడిగినప్పుడు బయటపడే పలు మార్గాలను చూపించాను. మంచి జీవితాన్ని ఇవ్వు బాబా అని అడిగినప్పుడు గతంలో కంటే నీవు నన్ను అడిగిన తరువాత ఇప్పుడున్న నీ జీవితం ఎంత మెరుగుపడిందో ఒక్కసారి నీవే ఆలోచించు. నీ సమంజసమైన కోరికలను నెరవేరుస్తూ వచ్చాను. నీ కోసం ఇన్ని చేస్తున్న నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో నేను చెప్పనా? బాబా, నిన్ను నమ్ముకున్నందుకు నీ వద్దకు వచ్చి నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. నా కష్టాలు ఏ ఒక్కటి నీవు తీర్చడం లేదు. నేను నీకు అనేక మార్గాలు చూపించినా కూడా నీ కోసం నేను ఏమీ చేయలేదు అన్న భావన నీ మనసులో అలాగే ఉండిపోయింది. నిజం చెప్పు. ఇదే కదా నా పట్ల నువ్వు అనుక్షణం అనుకుంటున్న మాట? నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. నేను సత్యవాక్కునే పలుకుతాను. నీవు అడిగిన ప్రతి కోరికను నెరవేర్చడానికి నేను ఎంతగానో కృషి చేస్తుంటాను. ఒక్కొక్కసారి కాలం కలిసి రాక ఆ పనులు ఆలస్యమవుతాయి. నీ గుండెలపైన చెయ్యి వేసుకుని చెప్పు